ఘోరం అన్న ఇప్పుడు ఎంత ఘోరం అంటే అలా ఇల్లు కూడా పెద్ద రేకుల షెడ్డే కదా, రేకులు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు అసలు వాస్తవానికి మీద వేసుకొని రేకులే. ఆ అమ్మాయి ఏమో ఎస్సీ, అతను కాకుల అబ్బాయి. ఆ, వాళ్ళ బతుకు ఏదో వాళ్ళు బతుకుతారు. ఆ, 100 రూపాయలు ఇవ్వన్నా అన్నారు. అన్నప్పుడన్నా ఈ దొంగ నా కొడుకులకు కనీసం కట్టసి ఉండాలి కదా. ఆ. 100 రూపాయలు ఎవరు లేదని చెప్తారు దైవదర్శనానికి వచ్చి. నిజంగా 100 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడే లేదంటారు. మామూలుగా అయితే కామె 100 రూపాయలతో ఇచ్చుకుని పోతారు. అవునవును. అదన్నా ఉండాలి దొంగ కొడుకులకు. ఉమ్, అందుకనే ఇట్లాంటి దుర్మార్గుల్ని పబ్లిక్ లో ఉరి తీస్తే ఇంకోరి మీద పోడు. మొన్న ఒకడేమో ఇక్కడ పోయి గుర్తు దాపించిన ఒక ఇష్యూ, ఆడిపోయి ఇంకో ఇష్యూ. ఏంది ఎంతకాలం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న, బీసీలు మేలుకుంటున్నారు అనే భయంతో వీళ్ళు బీసీల పైన దాడులకు ఎగబడుతున్నారు అని అనుకోవచ్చా? మేలుకో ఈ కథలు ఇట్లనే ఉంటే వాళ్ళని ఊర్లలో వాళ్ళు ఊరికో ముగ్గురు కూడా ఉండరు. వాళ్ళని ఊర్లలో ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళు వస్తున్నట్టు అసహించుకొని జనం వెంటబడి ఎక్కడికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని తెచ్చుకుంటారు కావాలని. వీళ్ళ పతనం మొదలైంది వెంకటేష్. వీళ్ళకి దగ్గర పడే రోజులు బరాబరి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డకు అన్యాయం జరిగినా మేమందరం ఉన్న వాళ్ళ పక్షాన మా గొంతులు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం. నిన్న అక్కడ ఆ కుటుంబానికి ఈ రకంగా కాకుండా ఆర్థికంగా కూడా ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ చెల్లించి 2 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు మిగతా భర్తీ చేయాలి.